లోకేష్ యువగళం పాదయాత్ర విజయోత్సవం సభను విజయవంతం చేసినందుకు ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఇక రాష్ట్రంలోని ప్రజలు అన్ని విధాలుగా నష్టపోతున్నారని భూమా అఖిలప్రియ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యేలను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మారుస్తున్న విధానాలను గురించి ప్రజలకు ఇప్పటికే అర్థమైందని, వచ్చే ఎన్నికల్లో ప్రజలే బుద్ధి చెప్తారని తెలియజేశారు. ఇక అంగన్వాడీ సమస్యలు పరిష్కరించకుండా గ్రామాల్లో జరుగుతున్నటువంటి అంగన్వాడీల సెంటర్లను పంచాయతీ సెక్రటరీలు మరియు వాలంటీర్లు పిల్లలను ఏ విధంగా చూసుకుంటున్నారని ప్రశ్నించారు. టీడీపీ వాళ్ల మీద అన్యాయమైన కేసులు పెడుతున్నారని, వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలుపు తథ్యమని, గెలిచిన తర్వాత మీరు ఏ విధంగా కేసులు పెడుతున్నారో అంతకు అంత బదులు తీర్చుకుంటామని అన్నారు. ముఖ్యంగా ఆడదాం ఆంధ్ర ఈ నినాదాన్ని స్టూడెంట్స్ ను మభ్యపెట్టడానికి తప్ప వారికి ఎలాంటి ఉపయోగం ఉండదని, వారికి ఎగ్జామ్ టైంలో చదవనీయకుండా ఇలాంటి ఆటలు ఎందుకని ప్రశ్నించారు. ఇలాంటి ఆటలు ఆడడం వల్ల విద్యార్థినులు నష్టపోతారని వ్యాఖ్యానించారు. ఇకనైనా ప్రజలు ఆలోచించి మంచి చెడులను గుర్తించే టీడీపీ పార్టీకి ఓటు వేయాలని మరీ విజ్ఞప్తి చేస్తున్నానని విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి భూమా అఖిలప్రియ తెలిపారు. ఇబ్బందులు పడుతున్నారు, లీడర్లు కార్యకర్తలు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారు, ఏ గ్రామంలో ప్రజలు ఈ సమస్యలు ఎదుర్కొంటున్నారు అనేది కళ్ళారా చూసి అడిగి నేర్చుకొని ఈరోజు ఒక మాస్ లీడర్గా యువగళాన్ని పూర్తి చేయడమే కాకుండా ప్రతి ఒక్కరు కూడా ఆఖరికి ప్రతిపక్షంలో అధికారం పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా శభాష్ అని అనుకునేలాగా ఈరోజు లోకేష్ అన్న గారు పాదయాత్ర ముగించడం అనేది ప్రతి ఒక్కరం కూడా ఎంతో సంతోషపడుతున్నాము. ప్రతి ఒక్కరి ఆశీస్సులు లోకేష్ అన్న గారికి ఉంటాయని చెప్పి కూడా మేమందరం కూడా అనుకుంటున్నాం. ఎందుకంటే ఆయన కుటుంబాన్ని వదిలేసి, ఇంట్లో వాళ్ళని వదిలేసి కేవలము ప్రజలే నా కుటుంబం అని అనుకొని పాదయాత్ర మొదలుపెట్టి కేవలం ఒక్కసారి ఆయన తండ్రి నారా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు మాత్రమే బ్రేక్ తీసుకోవడం జరిగింది.